బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ ఊచకోత. మూడవ రోజు వసూళ్లు మొదటి రోజునే మించిపోయాయి. ఎంత వచ్చాయంటే, ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం 'దేవర' బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక డిజాస్టర్ ఫ్లాప్ కొట్టిన డైరెక్టర్తో సినిమా తీసి మొదటి రోజు 100 కోట్ల రూపాయలు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం చిన్న విషయం కాదు. అది ఎన్టీఆర్కి తప్ప టాలీవుడ్లో మరో హీరోకి భవిష్యత్తులో సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఓపెనింగ్స్లో ఎంత స్ట్రాంగ్ అనే విషయం మరోసారి అందరికీ అర్థమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిడ్ నైట్ షో నుండే ప్రారంభమయ్యింది. ఆ షో నుండి డివైడ్ టాక్ని తెచ్చుకున్న 'దేవర' మొదటి రోజు ముగిసేసరికి ఎబోవ్ యావరేజ్ టాక్కి స్థిరపడింది. చాలా కాలం నుండి పెద్ద హీరోల సినిమాలు విడుదల అవ్వడం లేదు. కల్కి తర్వాత మన టాలీవుడ్లో విడుదలైన చిత్రాలన్నీ చిన్న సినిమాలే. అందుకే ఆడియన్స్ 'దేవర'కి మొదటి వీకెండ్లో బ్రహ్మరథం పట్టారు. మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ని దక్కించుకున్న ఈ సినిమాకి రెండవ రోజు అనుకున్న రేంజ్ వసూళ్లు రాలేదు. అనేక ప్రాంతాలలో మార్నింగ్ షోస్ చాలా డల్గా మొదలయ్యాయి. దీంతో ట్రేడ్ పండితులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. రాయలసీమ ప్రాంతంలో మంచి వసూళ్లు వచ్చినప్పటికీ కోస్తాంధ్రలో బాగా తగ్గాయి. నైజాం ప్రాంతంలో కూడా అంతంత మాత్రంగానే వసూళ్లు వచ్చాయి. కానీ మూడవ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో మార్నింగ్ షో నుండే బలంగా ప్రారంభమయ్యాయి. మ్యాట్నీ షో నుండి అయితే అనేక ప్రాంతాలలో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న ముందస్తు సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుండి 16 కోట్ల రూపాయలు షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొదటి రోజు 54 కోట్లు, రెండవ రోజు 14 కోట్లు, మూడవ రోజు 16 కోట్లు, మొత్తం మీద 3 రోజులకు కలిపి 84 కోట్ల రూపాయలు షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 111 కోట్ల రూపాయలకు జరిగింది. మామూలు పని దినాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటే ఈ చిత్రం వచ్చే వీకెండ్కి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని ఎన్టీఆర్ కెరియర్లో క్లీన్ హిట్గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ పని దినాలలో ఈ చిత్రం క్రాష్ అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం దాదాపుగా అసాధ్యమే. మరి రాబోయే రోజులలో ఈ చిత్రం ఏ రేంజ్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో చూడాలి మరి.